తిరుమల లడ్డు వివాదంపై సినీ ఇండస్ట్రీలో మాటల తూటాలు ట్వీట్ల పరంపర కొనసాగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ గురువారం ట్వీట్ చేశారు. గెలిచక ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం ఏంటి? అవతారం ఎందుకు? మనకి అయోమయం, ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్ అని ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. నేరుగా పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించలేదు, కానీ తిరుమల లడ్డు వివాదాన్ని అడ్డం పెట్టుకుని ప్రకాష్ రాజ్ రాజకీయపరమైన అంశాల్ని ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారని మెగా అభిమానులు మండిపడుతున్నారు. మొత్తంగా తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి ఇంకా ట్వీట్ల పర్వం నడుస్తూనే ఉంది. తిరుమల లడ్డు వివాదంపై సినీ ఇండస్ట్రీలో మాటల తూటాలు ట్వీట్ల పరంపర కొనసాగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ గురువారం ట్వీట్ చేశారు. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకొక అవతారం. ఏంటి అవతారం? ఎందుకు మనకి అయోమయం? ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్ అని ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, చెప్పండి, ఈ ట్వీట్ ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? గాయత్రి, తిరుపతి లడ్డు వ్యవహారంలో సినీ ఇండస్ట్రీలో ట్వీట్ల పర కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఏదైతే తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వ్యవహారం మీద జరిగిన సంఘటన తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగానే పలు ఆలయాలలో శుద్ధి కార్యక్రమాల్లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. అయితే విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఈ సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు కూడా ఈ తిరుపతి లడ్డు వ్యవహారంపై స్పందించారు. మరికొందరు ట్విట్టర్ రూపంలో తమ అభిప్రాయం వ్యక్తం చేసే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వారికి కొన్ని సూచన చేసి హెచ్చరించడం మనం చెప్పవచ్చు. ప్రధానంగా సనాతన ధర్మంపై మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడి వ్యవహారం నిజం ఏంటో తెలుసుకొని మాట్లాడాలని చెప్తూ కొంత ఘాటుగానే పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. దీనికి సంబంధించి సినీ ఇండస్ట్రీలో తమిళనాడు చెందిన హీరో కార్తీ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల మీద పవన్ కళ్యాణ్ మండిపడిన నేపథ్యంలో కార్తీ వెంటనే పవన్ కళ్యాణ్ కి క్షమాపణ చెప్తూ ఒక ట్వీట్ చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఏదైతే కార్తీ చేసిన ట్వీట్ కు ఆయన కూడా దాన్ని మన్నించినట్లు కూడా రీట్వీట్ చేశారు. అయితే తాజాగా మరోసారి ప్రకాష్ రాజ్ కూడా ఇదే అంశం మీద ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ ఏదైతే ట్వీట్ చేశారో దాని మీద పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. దానికి ట్వీట్ చేసే నేపథ్యంలో ప్రకాష్ చేసిన వ్యాఖ్యల మీద నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదాన్ని సమిసిపోయే అనుకునే సమయంలోనే ఇవాళ మరో ట్వీట్ పోస్ట్ చేశారు ప్రకాష్ రాజ్. గెలిచిన తర్వాత ఒక అవతారం, గెలిచిన ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత మరో అవతారం. ఏంటి అవాంతరం? ఎందుకు మనకి అయోమయం అనే జస్ట్ ఆస్క్ అంటూ మరో ట్వీట్ చేసిన నేపథ్యంలో ఈ సినీ ఇండస్ట్రీలో తిరుపతి లడ్డుకు సంబంధించిన వివాదం ఇప్పట్లో సమస్యపోయేలా మనకు కనిపిస్తలేదు. ప్రధానంగా దీనికి సంబంధించి తాను విదేశాల్లో ఉన్నానని, విదేశాన్ని తిరిగి రాగానే దీని మీద పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రశ్న సంధించారో దాన్ని ఖచ్చితంగా సమాధానం చెప్తానంటూ ప్రకాష్ రాజ్ చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికీ పురుష బయట మనకి ఈ ఇష్యూ లేదు. ఇది ప్రధానంగా పవన్ కళ్యాణ్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రధానంగా దీంట్లో ఏదైతే సనాతన ధర్మం మీద లడ్డుకున్న ప్రాశస్త్యం, ప్రాముఖ్యత, ఈ అన్ని అంశాల దృష్టిలో పెట్టుకొని మతపరమైనటువంటి ఎలాంటి వ్యాఖ్యలు చేసే ముందు సనాతన ధర్మం గురించి తెలుసుకున్న తర్వాతనే వ్యాఖ్యలు చేయాలి అనేటువంటి వ్యాఖ్యలతో ఇప్పుడు ప్రకాష్ రాజ్ సీరియస్ గా స్పందించడం మనకు చెప్పవచ్చు. గాయత్రి, రైట్, థాంక్యూ రాజేందర్. ప్రజలు మిమ్మల్ని ఎవరు